నిర్బంధ ప్రాథమిక విద్య ఏంటి అనంటే 5 నుంచి 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి, మనం దీన్ని డిమాండ్ చేయాలని వాళ్ళు మినిట్స్ లోపల రాసుకోవడం జరిగింది. తర్వాత ఏం చేసిండ్రు, స్టేట్ లైబ్రరీలలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి లైబ్రరీలు గ్రంథాలయాల లోపల ఏం చేయాలని అంటే ఇక్కడ మాతృభాషను ప్రోత్సహించాలి అనేటువంటిది రాయడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలల స్థాపనలో ప్రభుత్వ నిర్బంధాలను తొలగించాలి. ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటు చేయకూడదు, ప్రభుత్వ పాఠశాలలే ఉండాలి. కాబట్టి ప్రైవేట్ పాఠశాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటిది మనం ఏం చేయాలి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని వాళ్ళు ఏం చేసిండ్రు అనంటే ఆ మినిట్స్ లోపల ముఖ్యమైనటువంటి తీర్మానాలను తయారు చేయడం జరిగింది. తర్వాత ఇదే సమావేశం లోపల భాగ్యారెడ్డి వర్మ ఉన్నాడు. ఈ భాగ్యారెడ్డి వర్మ అనేటువంటి వ్యక్తి ఏం చేసిండు అనంటే ఆది హిందువులు విద్యావంతులు అవ్వడానికి ప్రభుత్వం వసతులు కల్పించారు. ఏం చేయాలి, ఆది హిందువులు అంటే దళిత మైనారిటీలు అనే వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి ఈ చదువుకోవాలి, కాబట్టి అక్షరాస్యులుగా ఉండాలి, కాబట్టి విద్యావంతులు అవ్వడానికి ప్రభుత్వం వసతులు కల్పించాలి అనేటువంటి ఒక మినిట్స్ ఆయన తయారు చేయడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. అస్పృశ్యత నివారణకు చర్యలు చేపట్టాలి, కాబట్టి అంటరానితనం నేరం అంటే దళితులు ఎక్కడికి ప్రవేశించే వాళ్ళు కాదు, దేవాలయాలలోనికి ప్రవేశించే వాళ్ళు కాదు, కాబట్టి దేవాలయ ప్రవేశం చేయాలి అని ఈ భాగ్యారెడ్డి వర్మ ఈ సమావేశంలో జోగిపేట సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది. ఓకే, ప్రాథమిక విద్యని ఇవ్వాలి, తర్వాత గస్తీ నిషాన్ 53ని రద్దు చేయాలి, తర్వాత నిర్బంధ ప్రాథమిక విద్యనివ్వాలి, తర్వాత లైబ్రరీలో గ్రంథాలయాలను స్టేట్ లైబ్రరీలో ప్రాంతీయ భాషలను అంటే తెలుగు లాంటి ప్రాంతీయ భాషలకు అవకాశం ఇవ్వాలి అనేటువంటి డిమాండ్స్ తో పాటు భాగ్యరెడ్డి వర్మ అంటరాని వారికి ఏం చేయాలి, అస్పృశ్యత నివారణ సూచించడం జరిగింది. తర్వాత దేవరకొండ సమావేశం సార్, రెండవ సమావేశం ఎక్కడ జరిగింది అంటే దేవరకొండలో జరిగింది. మొదటి సమావేశం ఎక్కడ జరిగింది, జోగిపేటలో జరిగింది. మహిళా సభకు ఎవరు అధ్యక్షులు, నడింపల్లి సుందరమ్మ. ఓకే రైట్. తర్వాత ఈ దేవరకొండ సమావేశం 1931 మార్చి నల్గొండ జిల్లా లోపల జరిగింది. 1931 మార్చి నెలలో ఎక్కడ జరిగింది సార్ అని అంటే దేవరకొండలో జరిగింది, నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగింది. మరి దీని అధ్యక్షుడు ఎవరు అని అంటే బూర్గుల రామకృష్ణారావు సార్, బూర్గుల రామకృష్ణారావు తెలంగాణకు ఎవరు ఎప్పుడు అనంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి సార్. బూర్గుల రామకృష్ణారావు తెలంగాణకి మొట్టమొదటి ముఖ్యమంత్రి. కాబట్టి ఈ బూర్గుల రామకృష్ణారావు నల్గొండలో దేవరకొండలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభకి ఏం చేసిండు అని అంటే ఈయన అధ్యక్షత వహించడం జరిగింది. మరి మహిళా అధ్యక్షురాలు ఎవరు అని అంటే టి వరలక్ష్మమ్మ సార్. మహిళలకు టి వరలక్ష్మమ్మ అనేటువంటి మహిళ అధ్యక్షత వహించింది. తర్వాత గూడపల్లి రామబ్రహ్మం, మాదరి భాగ్యరెడ్డి వర్మ హాజరు కావడం జరిగింది. భాగ్యరెడ్డి వర్మ హాజరైంది ఈ సమావేశానికి. ఇక్కడ బాల్య వివాహాలను నిరోధించాలి, అక్కడ కూడా బాల్య వివాహాలను ఏం చేయాలి, నిరోధించాలి. తర్వాత వితంతు వివాహాలను ప్రోత్సహించాలి. ఒక కర్మగాలి ఒక మహిళకు తన భర్త చనిపోయినట్లయితే ఆ మహిళకి ఏం చేయాలని అంటే పెళ్లి చేయాలి, పునర్వివాహం చేయాలి అనేటువంటి దాన్ని వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి తర్వాత రావినారాయణ రెడ్డి ఏం చేసిండు, రెడ్డి వసతి గృహ విద్యార్థులు కలిసి హైదరాబాద్ నుండి ఏం చేసిండ్రు అని అంటే కాలినడకన సభకు హాజరైండు. ఎవరి ఆధ్వర్యంలో, రావి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎక్కడికి, నల్గొండ సభకు హాజరు కావడం జరిగింది సార్. ఓకే రైట్. తర్వాత ఖమ్మం లోపల జరిగింది 1934 మార్చి నెలలో ఖమ్మం జిల్లా లోపల జరిగింది. మరి ఇక్కడ అధ్యక్షుడు ఎవరు అని అంటే పులిజాల వెంకటరామారావు సార్, పులిజాల వెంకటరామారావు. తర్వాత మహిళా సభకు అధ్యక్షురాలు ఎవరు అంటే యార్లప్రగడ సీతకుమారి అనేటువంటి మహిళ అక్కడ అధ్యక్షత వహించింది. ఫస్ట్ సమావేశానికి నడింపల్లి సుందరమ్మ, రెండవ సమావేశానికి ఎవరు, టి వరలక్ష్మమ్మ. మూడవ సమావేశం ఖమ్మంలో జరిగితే అక్కడ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మహిళ యార్లప్రగడ సీతాకుమారి సార్. ఓకే, దేవదాసి విధానాన్ని రద్దు చేయాలి,
దేవదాసి వ్యవస్థను నిర్మూలించాలి అనేటువంటి ఒక ఏం చేసిండ్రు అని అంటే ఈ సభలో తీర్మానం చేయడం జరిగింది. తర్వాత 4వ సమావేశం ఎక్కడ జరిగింది అంటే సిరిసిల్లలో జరిగింది సార్. సిరిసిల్లలో 4వ సమావేశం ఎక్కడ జరిగింది అని అంటే సిరిసిల్ల సార్. సిరిసిల్ల కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జరిగింది. ఇక్కడ అధ్యక్షుడు ఎవరు అని అంటే మాడపాటి హనుమంతరావు, తెలంగాణ వైతాళిక పితామహుడు అని అంటాం. మాడపాటి హనుమంతరావు అధ్యక్షత వహిస్తే మహిళల తరపున అధ్యక్షత వహించినటువంటి ఎవరు అంటే మాడపాటి మాణిక్యాంబ అనేటువంటి మహిళ ఈ సిరిసిల్ల సభకు మహిళా సంఘం తరపున అధ్యక్షత వహించడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఏంటి అని అంటే వేములవాడ భీమకవి నగర్ నిర్మించబడింది సార్. ఈ సభ నిర్వహణ కొరకు వేములవాడ భీమకవి నగర్ నిర్మించబడింది. కాబట్టి ఈ సభలోనే తెలుగు భాషను మాత్రమే ప్రోత్సహించాలనే తీర్మానం స్వపరిపాలన డిమాండ్లు చేయడం ఆమోదించింది సార్. అయితే ఈ ప్రాంగణానికి ఏం పెట్టినారు అంటే వేములవాడ భీమకవి నగర్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. వేములవాడ భీమకవి నగర్ నిర్మించబడింది సార్. తర్వాత షాద్నగర్, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో జరిగింది 5వ సమావేశం. 1936లో జరిగింది. దీనికి అధ్యక్షుడు ఎవరు అనంటే కేవి రంగారెడ్డి ఆధ్వర్యంలో దేవరకొండ సభకు రెడ్డి హాస్టల్ నుంచి ఏం చేసిండ్రు, పాదయాత్ర ద్వారా అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ సభకు షాద్నగర్ సభకు అధ్యక్షుడు ఎవరు అనంటే కేవి రంగారెడ్డి సార్. మహిళా సభ అధ్యక్షురాలు అనంత లక్ష్మీదేవి సార్. మహిళా సభకు అధ్యక్షురాలు అనంత లక్ష్మీదేవి అనేటువంటి మహిళ ఏం చేసింది అని అంటే అధ్యక్షత వహించింది. ఈ సభ లోపల రైతు సమస్యలను పరిష్కరించాలి అనేటువంటి ఒక మినిట్స్ తయారు చేయడం జరిగింది సార్. తర్వాత నిజామాబాద్ లో 1937లో జరిగింది సార్. ఈ సమావేశానికి జిల్లా కేంద్రంలో జరిగినటువంటి మొట్టమొదటి సభ ఎక్కడ అని అంటే నిజామాబాద్ లో జరిగినటువంటి సభ. ఓకే రైట్. దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే మందముల నరసింగారావు సార్. నిజామాబాద్ లో జరిగినటువంటి సభకు అధ్యక్షుడు మందముల నరసింగారావు. ఈ మహిళా సభ అధ్యక్షురాలు నందగిరి ఇందిరాదేవి అనేటువంటి మహిళ నిజామాబాద్ లో జరిగినటువంటి మహిళా సభకు అధ్యక్షత వహించడం జరిగింది. తర్వాత తెలుగు మాట్లాడే వారి అభివృద్ధికై గాక నిజాం రాష్ట్రాంధ్ర ప్రాంతంలో నివసించే ప్రజలందరి అభివృద్ధి ఆంధ్ర మహాసభ పాటుపడాలనేటువంటి నిర్ణయం తీసుకోబడింది. అందరూ ఒక తెలుగు మాట్లాడే ప్రజలు కాదు, మిగతా ప్రజలందరికీ ఏం చేయాలనంటే న్యాయం జరగాలి అనేటువంటి తీర్మానాన్ని చేయడం జరిగింది సార్. ఓకే రైట్. తర్వాత అందువలన ఆంధ్ర మహాసభ కార్యక్రమాలు తెలుగు భాషలో మాత్రమే ఏమయ్యేది, తెలుగు భాషలో మాత్రమే కాకుండా సమావేశాలు నిర్వహించాలి అనేటువంటి ఒక మినిట్స్ ను తీసుకురావడం జరిగింది సార్. ఓకే రైట్. హైదరాబాద్ రాజ్యంలో బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ప్రజా ప్రాతినిధ్యాన్ని పెంపొందించడానికి రాజ్యాంగ సంస్కరణ అమలు చేయాలని ఎక్కడ డిమాండ్ చేసిండ్రు అనంటే నిజామాబాద్ సభలో, నిజాం ఆంధ్ర మహాసభలో డిమాండ్ చేయడం జరిగింది సార్. ఓకే రైట్. తర్వాత 7వ సమావేశం మల్కాపురంలో జరిగింది సార్. చాగల్ లోపల మల్కాపురంలో 1940వ సంవత్సరంలో జరిగింది. అధ్యక్షుడు ఎవరు అనంటే మందముల రామచంద్రరావు సార్. మందముల రామచంద్రరావు అనే అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించడం జరిగింది. మహిళా సభ అధ్యక్షురాలు యోగ్యశీలాదేవి. మొత్తం ఇక్కడ రాజకీయ సంస్కరణ కోసం వచ్చిన అయ్యంగార్ కమిటీ యొక్క నివేదికను ఈ సభలో చర్చించి ఖండించడం జరిగింది సార్. ఓకే, ఒక కమిటీ వేయడం జరిగింది. ఒక అయ్యంగార్ కమిటీ అనేది వేసిండ్రు. ఇక్కడ రాజకీయ సంస్కరణల కోసం వేసినటువంటి కమిటీ, తెలంగాణ ప్రాంతం లోపల వేసినటువంటి మొట్టమొదటి కమిటీ ఇది అంటే అయ్యంగార్ కమిటీ. ఇది రాజకీయ సంస్కరణల కోసం వేయబడినటువంటి కమిటీ సార్. ఓకే రైట్. దీన్ని కూడా ఖండించడం జరిగింది. తర్వాత 8వ సభ ఎక్కడ జరిగింది అనంటే చిలుకూరులో జరిగింది. ఇది రంగారెడ్డి జిల్లా చిలుకూరులో జరిగింది 1941లో. దీని అధ్యక్షుడు ఎవరు అంటే రావి నారాయణ రెడ్డి. మహిళా సభకు అధ్యక్షురాలు రంగమ్మ ఓబుల్ రెడ్డి అనే మహిళ ఏం చేసింది, మహిళా సభకు అధ్యక్షత వహించడం జరిగింది. ఇక్కడ ఈ చిలుకూరు దగ్గర జరిగినటువంటి సభలో
ఈ సభలో ఈ నిజాం కేంద్ర జన సంఘంలో అంటే నిజాం ఆంధ్ర మహాసభలో ఒకవేళ సభ్యత్వం కావాలంటే ₹1 నుంచి ఏం చేసిండ్రు అంటే 4 అణాలకు తగ్గించారు సార్. అక్కడ సభ్యత్వం కావాలంటే ఏం చేయాలి, అలా సభ్యుడు కావాలంటే ₹1 చెల్లించాలి. దాన్ని 4 అణాలకు ఏం చేసిండ్రు, తగ్గించడం అనేది జరిగింది సార్. ఓకే రైట్. తర్వాత ఆంధ్ర మహాసభలో తెలుగు భాష మాత్రమే కాకుండా ఇతర భాషలు కూడా ఉపయోగించాలని తీర్మానించినటువంటి సభ ఏదైనా ఉన్నదా అంటే చిలుకూరు మహాసభ సార్. ప్రజలను చైతన్యవంతం చేయాలి. ఈ ఆంధ్ర మహాసభ రూపొందించినటువంటి ప్రచార కార్యక్రమాలు ప్రజలు ఈ సభ ద్వారా ఏం చేయాలి, తెలివి కళ్ళ వాళ్ళను తయారు చేయాలి. కాబట్టి విద్యావారం అనేటువంటి ఒక ప్రచార కార్యక్రమాన్ని తీసుకున్నారు. తర్వాత రాజకీయ ఖైదీల వారం అని తీసుకున్నారు. వెట్టి చాకిరి బేగరి వారం లాంటి కార్యక్రమాలను నిర్వహించింది. ఈ సమావేశంలో మొదటిసారిగా ఆంధ్ర మహాసభ వామపక్షాల చేతుల్లోనికి వెళ్ళింది, సిపిఐ నాయకుల చేతుల్లోనికి వెళ్ళడం జరిగింది సార్. ఓకే, మొట్టమొదటిసారిగా ఇక్కడ రావినారాయణ రెడ్డి అధ్యక్షత వహించిండు కాబట్టి ఎవరు అనంటే ఈయన వామపక్ష నాయకుడు అని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ధర్మారం పెద్దపల్లి 1942లో జరిగినటువంటి సభ, ఇది 9వ సభ సార్. కాబట్టి ఇక్కడ మాదిరాజు రామకోటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ధర్మారం సభకు అధ్యక్షత వహించిండు. తర్వాత మహిళా సభ అధ్యక్షురాలు రంగమ్మ ఓబుల్ రెడ్డి అనే మహిళ. ఓకే రైట్. ఆంధ్ర మహాసభ కోసం జమలాపురం కేశవరావు ఏం చేసిండు అనంటే అతని శిష్యులు కూడా వెంకటపతి నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి పెద్ద మొత్తంలో ప్రచారం చేసి విజయవంతం చేసిండ్రు. జమలాపురం కేశవరావును ఏమంటాం, సరిహద్దు గాంధీ అని పిలుస్తాం సార్. ఓకే, ఈ మహాసభలోనే ఏమైంది అనంటే హైదరాబాద్ మన కర్తవ్యం అనేటువంటి గ్రంథాన్ని విమర్శించడం జరిగింది. హైదరాబాద్ మన కర్తవ్యం అనేటువంటి గ్రంథాన్ని ఏ సభలో విమర్శించిండ్రు అనంటే ధర్మారం సభలో విమర్శించడం జరిగింది సార్. ఈ గ్రంథ రచయితలు ఎవరు అంటే బద్దం ఎల్లారెడ్డి. ఈ హైదరాబాద్ మన కర్తవ్యం అనే పుస్తకాన్ని రాసినటువంటి రచయిత ఎవరు అంటే బద్దం ఎల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు ఇద్దరు కలిసి రాసినటువంటి పుస్తకం హైదరాబాద్ మన కర్తవ్యం అనేటువంటి పుస్తకం. మరి గ్రంథంలో పేర్కొన్న విషయాలు ఆంధ్ర మహాసభ, ఎంఐఎం, తర్వాత మహారాష్ట్ర పరిషత్, కర్ణాటక పరిషత్ ప్రతినిధులను కలిసి హిందూ ముస్లింలు సమాన సంఖ్యలో ఉండే పద్ధతిలో ప్రజాప్రభుత్వం ఏర్పడాలి అనేటువంటి అంశాలు ఈ గ్రంథంలో ఉన్నాయన్నమాట. కాబట్టి దీనిని వ్యతిరేకించడం జరిగింది. ఎంఐఎం పై విమర్శలు చేయకూడదు. తర్వాత ఎంఐఎం లోని ప్రజాస్వామ్యవాదులను ఏం చేయాలి, కలుపుకొని హిందూ ముస్లింల మధ్య స్నేహం పెంపొందించుకోవాలి. కాబట్టి ఈ విధానాన్ని కమ్యూనిస్టు పార్టీ 1945 వరకు ప్రచారం చేయడం జరిగింది సార్. ఓకే రైట్. ఒకవైపు నిజాం రాచరికాన్ని కాపాడాలని ఎంఐఎం ప్రయత్నిస్తుంటే ఎంఐఎం వారిని బలపరచడం వాస్తవ విరుద్ధమని మితవాదులు విమర్శించడం జరిగింది. ఓకే, ఎంఐఎం ఆధ్వర్యంలో ఏం జరిగినాయి, రజాకార్లు అనే వాళ్ళు ఇక్కడ సంచరించడం మొదలు పెట్టిండ్రు, ప్రజలను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టిండ్రు. కాబట్టి ఏం జరిగింది అనంటే దానిని కొంతమంది వ్యతిరేకిస్తే కొంతమంది స్వాగతించడం మొదలు పెట్టిండ్రు సార్. తర్వాత ఏమైంది, రావినారాయణ రెడ్డి ఆనాడు మేము చేసిన ప్రతిపాదనను పెద్ద పొరపాటు అని పేర్కోవడం జరిగింది సార్. రావినారాయణ రెడ్డి మితవాదన ఏదానికి ఈయన ఎవరి ఈ రావినారాయణ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరు అనంటే వామపక్ష లీడర్ కాబట్టి, వామపక్ష నాయకుడు కాబట్టి వీళ్ళు ఎంఐఎంను సమర్థించుకుంటూ వచ్చిండ్రు. ఆనాడు మేము చేసిన పొరపాటు అని ఈ సభలో పేర్కొనడం జరిగింది సార్. తర్వాత ఈ సభలో అతివాదుల ఆధిపత్యం ఈ సభలో ఎక్కువైంది, మితవాదుల ఆధిపత్యం అనేది తగ్గింది. తర్వాత హైదరాబాద్ లో జరిగింది. ఈ హైదరాబాద్ లో జరిగినటువంటి సభ 1943 సంవత్సరంలో జరిగింది. దీనికి అధ్యక్షుడు కేవి రంగారెడ్డి సార్. హైదరాబాద్ లో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి కేవి రంగారెడ్డి. ఈ సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎవరు అనంటే డాక్టర్ జయసూర్య. ఈ జయసూర్య అనేటువంటి వ్యక్తి ఎవరు సార్ అనంటే సరోజిని నాయుడు యొక్క కుమారుడు అన్నమాట. తర్వాత మహిళా సభకు అధ్యక్షురాలు ఎవరు అనంటే సీతకుమారి సార్. ఓకే రైట్. ఈ సభలో మొదటిసారిగా అధ్యక్ష పదవి కోసం పోటీ జరిగింది సార్. అధ్యక్ష పదవి కోసం నామినేటెడ్ గా ఒక వ్యక్తిని ప్రతిపాదించే వాళ్ళు, కానీ హైదరాబాద్ లో జరిగినటువంటి సభ కోసం
ఏమైంది అని అంటే ఖచ్చితంగా ఓటు బ్యాంకును నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో ఎవరు అనంటే కేవి రంగారెడ్డి బద్దం వెల్లారెడ్డిపై గెలవడం జరిగింది. బద్దం వెల్లారెడ్డి అనే వామపక్ష నాయకునిపై తర్వాత కేవి రంగారెడ్డి అనే నాయకుడు గెలవడం జరిగింది సార్. జయసూర్య గారు తన ఉపన్యాసంలో అప్పటి వరకు ఆంధ్ర మహాసభ మూల సూత్రాలైన భాష, సంస్కృతి వాటికంటే ప్రజలకు కూడు ముఖ్యమని పేర్కొనడం జరిగింది. భాష, సంస్కృతి అనే దానికంటే వాళ్ళకి ఏం కావాలి, ప్రజల యొక్క నిత్యావసరం ఏంటి అంటే గూడు అనే దాన్ని తీసుకురావడం జరిగింది సార్. ఎవరు? డాక్టర్ జయసూర్య. ఈ జయసూర్యనే ఎవరి పుత్రుడు అని అంటే సరోజిని దేవి యొక్క కొడుకు సార్. ఓకే, రైట్. ఆంధ్ర మహాసభ కార్యకర్తలపై భూస్వాములు అధ్యక్షులు కేవి రంగారెడ్డి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మెల్లమెల్లగా వామపక్షాలతోని సంఘం అనేటువంటిది ఏర్పాటు చేయబడ్డది కాబట్టి కమ్యూనిస్టు సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్నటువంటి ప్రజలు సంఘాలుగా ఏర్పడి దాడులు చేయడం జరుగుతుంది కాబట్టి భూస్వాములు ఏం చేసిండ్రు అని అంటే కేవి రంగారెడ్డి గారికి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేవి రంగారెడ్డి గారు ఏం చేసిండ్రు, భూస్వాములు పేదలు అందరూ ఆంధ్ర మహాసభ్యులే కనుక కార్యకర్తలు భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయరాదని పేర్కొనడం జరిగింది. ప్రజలు భూస్వాములు మన ఆంధ్ర మహాసభ సభ్యులే కాబట్టి భూస్వాముల మీద దాడి చేయొద్దు అని కేవి రంగారెడ్డి ప్రతిపాదించడం జరిగింది సార్. తర్వాత ఈ సమావేశంలోనే ఆంధ్ర సారస్వత పరిషత్ గురించి ఈ సభలో చర్చించడం జరిగింది సార్. ఓకే, రైట్. తర్వాత ఏం చేసిండ్రు అని అంటే తర్వాత భువనగిరిలో జరిగింది 1944 సంవత్సరంలో. ఇక్కడ అధ్యక్షుడు ఎవరు అని అంటే రావి నారాయణ రెడ్డి, ఇక్కడ కార్యదర్శి బద్దం ఎల్లారెడ్డి, మహిళా సభకు అధ్యక్షురాలు సత్యవతి దేవి. ఓకే, రైట్. తర్వాత 11వ సభ అయిన ఈ భువనగిరి సభ ఆంధ్ర మహాసభ అతి ముఖ్యమైనటువంటి సభ సార్. ఈ సభలో ఆంధ్ర మహాసభ అధికారికంగా మితవాదులు అతివాదులుగా ఈ భువనగిరి మహాసభ లోపల అతివాదులు మితవాదులు విడిపోవడం జరిగింది సార్. ఓకే, రైట్. తర్వాత మితవాద వర్గానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే బురుగుల రామకృష్ణారావు, కేవి రంగారెడ్డి, మందముల నరసింహారావు మితవాదులకు అధ్యక్షత వహిస్తే అతివాద వర్గానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, దేవులపల్లి రామానుజరావు, ఆరుడ్ల రామచంద్రారెడ్డిలు ఎవరికి అతివాదులకు నాయకత్వం వహించడం జరిగింది. అంటే భువనగిరి సభ లోపల ఏం జరిగింది, రెండుగా ఆంధ్ర మహాసభ అనేది రెండుగా విడిపోయింది, అతివాదులు మితవాదులుగా. మరి ఈ సమావేశం లోపల మరి ఏ కార్యక్రమాలను నిర్వహించిండ్రు, వీళ్ళు చేసినటువంటి తీర్మానాలు ఏంటి అంటే సభ్యత్వ రుసుమును ఏమైంది 4 అణాల నుంచి 1 అణాకు తగ్గించిండ్రు సార్. ₹1 నుంచి 4 అణాలకు చిలుకూరు సభలో తగ్గిస్తే భువనగిరి సభలో 4 అణాల నుంచి 1 అణాకు తగ్గించడం జరిగింది. ఎందుకు అని అంటే 1 అణా అయితే ఎక్కువ మంది సభ్యత్వం తీసుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి 1 అణాకు తగ్గించడం జరిగింది. తర్వాత వెట్టి చాకిరిని రద్దు చేయాలి, సభలు సమావేశాలపై నిషేధం తొలగించాలి. అప్పటికి కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం ఏర్పాటు చేసిండు ఎవరు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. కాబట్టి సభలు సమావేశాలపై నిషేధం తొలగించాలి, కార్మికుల కొరకు ట్రేడ్ యూనియన్ యాక్ట్ ను తీసుకురావడం జరిగింది. ట్రేడ్ యూనియన్ యాక్ట్ ను రూపొందించాలి కార్మికులు పనిచేసుకోవడానికి కాబట్టి దాన్ని డిమాండ్ చేయడం జరిగింది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం తొలగించాలి. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ను కూడా ఏం చేసిండ్రు అనంటే నిషేధించడం జరిగింది. ఇక్కడ ఈ సమావేశం నుండి వాకౌట్ చేసినటువంటి మితవాదులు ఎవరయ్యా అంటే రంగారెడ్డి, మరి చెన్నారెడ్డి, తర్వాత మందముల నరసింహారావు అనేటువంటి వ్యక్తులు ఏం చేసిండ్రు అనంటే ఈ భువనగిరి సభ నుంచి వాకౌట్ చేయడం జరిగింది సార్. ఓకే, తర్వాత కాలంలో భూస్వాములకు నిజాములకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం నింపడంలో సంఘాలు అనేటివి ఏం చేసినాయి, క్రియాశీల పాత్ర పోషించినాయి. ఓకే, రైట్. తర్వాత మణికొండ, వరంగల్ జిల్లాలోని మడికొండలో జరిగినటువంటి సభ, ఇది 1945 సంవత్సరంలో జరిగింది. మితవాదులు అతివాదులుగా విడిపోయినరు కాబట్టి ఇక్కడ జరిగినటువంటి సభ మితవాదుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ అధ్యక్షుడు ఎవరు అనంటే మందముల నరసింహారావు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు మాదిరాజు రామకోటేశ్వరరావు. సభ్యత్వ రుసుము 1 అణా నుండి ₹1 పెంచడం జరిగింది. అంటే
చిలుకూరు సభ లోపల ఏమైంది, ఒక్క అనా నుండి ₹1 నుండి 4 అనాలకు తగ్గిస్తే ఈ సమావేశం లోపల 4 అనాల నుంచి 1 అనాకు తగ్గించిండ్రు. మణికొండ సమావేశంలో 1 అనా నుంచి తిరిగి ₹1కి పెంచడం జరిగింది సార్. రైట్. తర్వాత 100కి 10 మందికైనా ఓటు హక్కు కల్పించాలి, ఓటు హక్కును కల్పించాలి అనేటువంటిది ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. తర్వాత ఖమ్మంలో జరిగినటువంటి సమావేశం అదే సంవత్సరంలో అతివాదులు మితవాదులు ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మితవాదులు ఇక్కడ మడికొండలో చేసుకుంటే వరంగల్ జిల్లా అతివాదులు ఖమ్మం జిల్లా లోపల నిర్వహించుకోవడం జరిగింది. ఈ అధ్యక్షుడు ఖమ్మం జిల్లా లోపల అతివాదుల సభకు అధ్యక్షుడు ఎవరు అంటే రావి నారాయణ రెడ్డి. అవ్వాన సంఘం అధ్యక్షుడు ఎవరు అంటే సర్వదేవ భట్ల రామనాథం అనేటువంటి వ్యక్తి అవ్వాన సంఘం అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది సార్. ఈ సభలో చాలా పెద్ద మొత్తంలో రైతులు పాల్గొనడం జరిగింది. రైతులు ఎక్కువగా పాల్గొన్నటువంటి సభ ఏదైనా ఉన్నదంటే ఖమ్మంలో జరిగినటువంటి అతివాద సభ సార్. ఓకే, రైట్. తర్వాత వ్యక్తి చాకిరి సంస్థను రద్దు చేయాలి, ప్రజాస్వామ్యాన్ని స్థాపించాలి. తర్వాత 1/4 వంతు కంటే తక్కువ పంట పంపిణీని లేవీ నుండి మినహాయించాలి. పండిన పంటలో తీసుకెళ్లడానికి నిజాం ప్రభుత్వం ఏం చేసేది అంటే ధాన్యంలో సగభాగం తీసుకెళ్లేది. కాబట్టి దాన్ని ఏమని పిలిచేవారు, లేవి అని పిలిచేవారు అన్నమాట. కాబట్టి దాన్ని నిరోధించాలని ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. తర్వాత చివరిసారిగా జరిగినటువంటి సభ కందిలో జరిగింది. ఇది సంగారెడ్డి జిల్లా 1946. ఈ సభను ఎవరు నిర్వహించారు అంటే మితవాదులు నిర్వహించారు. తర్వాత ఈ సభాధ్యక్షుడు జమలాపురం కేశవరావు సార్. తెలంగాణ సర్దార్ అని పిలుస్తారు, సరిహద్దు గాంధీ అని కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత కరీంనగర్ లో ఒక సభ జరిగింది. ఇది అతివాదుల ఆధ్వర్యంలో జరిగింది. అధ్యక్షుడు ఎవరు అని అంటే బద్దం ఎల్లారెడ్డి సార్. తర్వాత ఇది ఆంధ్ర మహాసభ యొక్క చివరి సభలు. ఇవి ఇక్కడ జరిగినటువంటి ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో చివరిసారిగా జరిగినటువంటి సభ ఏదైనా ఉన్నదంటే కరీంనగర్ సభ సార్. ఆంధ్ర మహాసభలో మితవాదులు హెచ్ఎస్సిలో చేరిపోయిండ్రు సార్. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లో ఏం చేసిండ్రు, వాళ్ళు చేరిపోయిండ్రు సార్. ఓకే, రైట్. ఈ విధంగా ఏం చేసిండ్రు అని అంటే హైదరాబాద్ రాజ్యంలో సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగింది నాయకులు. ఓకే, రైట్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సార్. ఓకే, రైట్. జై హింద్.